హాయ్ గాయ్స్, ఇప్పుడే కలికి 2898 మూవీ చూసి రావడం జరుగుతుంది. ఈ మూవీ మన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా అని మాట్లాడుకునే ముందు మన ఎస్పీ సినీ టాక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా. ఇకపోతే మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే మూవీ మాత్రం చాలా బాగుంది. నాగశ్విన్ గారు అయితే ఒక యూనిక్ స్టోరీతో మన ముందుకైతే వచ్చారు. అండ్ కల్కి ఆ వరల్డ్ ని చాలా బాగా సెటప్ చేశారనే చెప్పాలి. ఇకపోతే ఫస్ట్ హాఫ్ మొత్తం కల్కి వరల్డ్ ని దాంట్లో ఉండే క్యారెక్టర్స్ ని ఒక్కొక్కటిగా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ మధ్యలో ప్రభాస్ గారి కామెడీ టైమింగ్ తో అండ్ కొన్ని ఎలివేషన్ సీన్స్ తో ఎక్కడా బోర్ కొట్టకుండా అలా వెళ్తూ ఉంటది అనమాట. అండ్ ఒక మంచి ఎలివేషన్ సీన్ తో ఇంటర్వెల్ అయితే పడుతుంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కొంచెం స్లో నరేషన్ లో అయితే వెళ్తూ ఉంటది మూవీ. దానికని మనకి జస్ట్ బాగుంది అనిపిస్తుంది ఫస్ట్ హాఫ్. ఇకపోతే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగుంటది మూవీ. మెయిన్ గా లాస్ట్ 30 మినిట్స్ అయితే అదిరిపోతది. అమితాబ్ బచ్చన్ గారు అండ్ ప్రభాస్ గారి మధ్య వచ్చే ఫైట్ సీన్ అయితే వేరే లెవెల్ ఉంటది. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ట్విస్టులు గానీ చాలా బాగుంటాయి. అండ్ కొంతమంది గెస్ట్ రోల్స్ కానీ చేశారు. వాళ్ళు ఎవరని చెప్పేస్తే స్పాయిలర్ అయిపోద్ది కాబట్టి వాళ్ళు ఎవరనేది చెప్పను గానీ మీరు రేపు థియేటర్స్ లో చూసేటప్పుడు ఆ గెస్ట్ రోల్ సీన్స్ అయితే మనకి ఒక మంచి కిక్ ఇస్తుందని చెప్పాలి. ఇకపోతే సాంగ్స్ అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే సాంగ్స్ అయితే బాగుంది అనిపించింది. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. ఇకపోతే సినిమాటోగ్రఫీ చాలా బాగుంది అండ్ ప్రొడక్షన్ వాల్యూ గానీ చాలా బాగుంది. మెయిన్ గా ఈ మూవీలో విజువల్స్ అయితే టాప్ మ్యాచ్ లెవెల్ లో అయితే ఉంటాయి. ఇకపోతే యాక్టింగ్ విషయానికి వస్తే ప్రతి ఒక్కరు ఎవరి క్యారెక్టర్స్ కి చాలా బాగా న్యాయం చేశారని చెప్పాలి. ఓవరాల్ గా ఈ మూవీ మన ఎక్స్పెక్టేషన్స్ కి రీచ్ అయిందా లేదా అంటే రీచ్ అయిందనే చెప్పాలి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో గానీ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.